బ్రిటిష్ వారు భారతదేశంలో చేసిన రెండు మంచి పనులు. 1784 సంవత్సరంలో భారతదేశానికి రాజధాని కలకత్తా. కలకత్తాలో సుప్రీంకోర్టు ఉండేది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విలియం జేమ్స్ వృత్యేతర సమయంలో చరిత్రను వెలికి తీయడం చేసేవాడు. రాసిన చరిత్రను అనువాదం చేయించాడు. భారతదేశ చరిత్రను వెలికి తీసిన సంస్థ 1784 సంవత్సరంలో ద రాయల్ ఏసియాటిక్ సొసైటీ స్థాపన జరిగింది. కలకత్తాలో విలియం జేమ్స్ స్థాపించాడు. 1784లో భారతదేశ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ భారతీయ పుస్తకాలు అభిజ్ఞాన శాకుంతలం సంస్కృతంలో కాళిదాసు రాయడం జరిగింది. మనుధర్మశాస్త్రంను మనుస్మృతి అని పిలుస్తాం. ఇంగ్లీష్లోకి అనువాదం చేసింది విలియం జేమ్స్ అభిజ్ఞాన శాకుంతలం ఇంగ్లీష్లోకి అనువాదించిన తర్వాతనే కాళిదాసు ఇండియన్ షేక్స్పియర్గా పేరుగాంచారు. జర్మనీ దేశస్థుడు ఆసియాటిక్ సొసైటీలో పనిచేస్తూ తన పుస్తకాలలో ఆర్యులు మధ్య ఆసియా నుండి వచ్చారని, వేదాలను జర్మనీలోకి అనువాదం ప్రపంచంలో గగనతలంలో అద్భుతాలు జరుగుతున్నాయని, కొన్ని అగ్రదేశాలు గర్వపడుతున్నాయని, కానీ భారతదేశంలో అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పాడు. మ్యాక్స్ ముల్లర్ జర్మనీ దేశస్థుడు.